దీర్ఘంగా శ్వాస తీసుకోండి. బ్రీత్ ఇన్ డీప్లీ. రెండు చేతుల్లో జ్ఞానముద్ర, చూపుడు వేలు అని బొటన వేలు, ఫస్ట్ ఫింగర్ అని ఇండెక్స్ ఫింగర్. రెండు చేతులు ఫ్రీగా ఉంచండి. పద్మాసనం లేకపోతే సిద్ధాసనం లేకపోతే సుఖాసనం, స్థిరం సుఖమాసనం. స్పైనల్ కార్డ్ స్ట్రైట్ గా వెన్నెముక నిటారుగా ఉంచండి, మెడ కూడా నిటారుగా. ఫస్ట్ 5 సార్లు మనం ఓంకారంతో బిగిన్ చేస్తాం. ప్రతి ఒక్క ఓంకారం ముందు దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఓ ప్రార్థన. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షేయమామృతాత్. ఓం సహనా భవతు सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतंगमय. ओम शांति शांति शांति. ओम शांति शांति शांति. ओम शांति शांति शांति. నిదానంగా కళ్ళు తెరచాలి. ఈరోజు మనం మొత్తం ప్రాణాయామం 8 ప్రాణాయామాలు చేస్తాం. దాంట్లో భస్త్రికా ప్రాణాయామం 5 నిమిషాలు, కపాలభాతి 15 నిమిషాలు, బాహ్య ప్రాణాయామం అగ్నిసార ఉజ్జయి 5 times. దాని తర్వాత అనులోమ విలోమ 15 నిమిషాలు. దాని తర్వాత భ్రమరి 5 సార్లు, ఉద్గీత 5 సార్లు. దాని తర్వాత ప్రణవ ధ్యానం అంతకు 5 minutes. ఇది మొత్తం ప్యాకేజ్. సో మనం బిగినింగ్ లో భస్త్రికా ప్రాణాయామం బిగినింగ్. భస్త్రికా ప్రాణాయామం అలా క్రియ ఒకసారి చెప్తాను. దీర్ఘ శ్వాస తీసుకోవటం, దీర్ఘ శ్వాస, ఫోర్స్ గా తీసుకోవటం, ఫోర్స్ గా వదలటం. ఇది మధ్యం గతి. స్లోగా చేయాలంటే ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, హై బీపీ ఉంది, మందులు తీసుకున్న తర్వాత కంట్రోల్ కావట్లేదు, వాళ్ళు మాత్రము
స్లోగా చేయాలి. ఎవరికైతే శక్తి తక్కువగా ఉందో వాళ్ళు స్లోగా చేయాలి. మిగతా వాళ్ళంతా మధ్యం గతి, మధ్యం శక్తి. మళ్ళా ఒకసారి చూపిస్తాను మీకు. కళ్ళు మూసుకోండి. స్పైనల్ కార్డ్ స్ట్రైట్ గా ఉంచండి. రెండు చేతుల్లో జ్ఞాన ముద్ర, తర్జని అంగుష్ట అంటే బొటన వేలు, చూపుడు వేలు రెండు ఇలా ఉంచండి. బిగించేద్దాం. ఆనందంగా ఉత్సాహంగా చేయండి. శ్వాస లంగ్స్ లోకి మాత్రమే శ్వాస తీసుకోవాలి. పొట్టల్లోకి శ్వాస తీసుకోరాదు. పొట్టలో ఎటువంటి అవయం లేదు శ్వాస తీసుకోవడానికి. ఓన్లీ హ్యావ్ టు అబ్జర్వ్ ద బ్రీత్ ఓన్లీ ఇన్ టు యువర్ లంగ్స్ అప్ టు డయాఫ్రామ్ లెవెల్. Don't breathe in to the stomach. There is no organ in the stomach to observe your breath. अद्भुत है भस्त्रिका प्राणायाम. చాలా అద్భుతమైన ప్రాణాయామం భస్త్రికా ప్రాణాయామం. భస్త్రికా ప్రాణాయామం వల్ల ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన పంచ ప్రాణాలు ఉద్భుతి అవుతాయి. పంచ ప్రాణాలు యాక్టివేట్ అవుతాయి. మన శరీరంలో ఒకే ప్రాణశక్తి, దాని ఫంక్షన్ బట్టి డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం. పుట్టకన కిందికి ఉన్న భాగాన్ని ఏమో అపానం అంటారు. పుట్టకు హృదయానికి మధ్యలో సమానం అంటారు. మొత్తం శరీరంతో ఉండగానే వ్యానం అంటారు. కంట నుంచి పైన ఉదానం అంటారు. అలాగా 5 రకాలుగా డిఫరెంట్ ఇది. ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం. అందుకే మన గాయత్రి చూడ ప్రాణోపాన, వ్యానోదాన, సమాన, సప్రాణ, శ్వేతవర్ణం అలా కూడా ఉంటుంది. తర్వాత వీళ్ళు భోజనానికి ముందు ప్రాణాయస్వ, అపానాయస్వ, వ్యానాయస్వ, ఉదానాయస్వ మొత్తం ప్రాణశక్తి దేవునిగా కూర్చే ఒక ఇది. అంటే మనం దేవుళ్ళు కూడా మనం గుడిలో విగ్రహం పెట్టాక ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. వింటూ ఉండండి, చేస్తూ ఉండండి. ప్రాణ ప్రతిష్ఠ మొత్తం ఈ సృష్టికి మూల కారణం ప్రాణశక్తి. అటువంటి ప్రాణశక్తిని శ్వాస నిశ్వాస మాధ్యమంగా సంకల్పంగా మన శరీరంలో గ్రహిస్తున్నాం. అదే ప్రాణాయామం. ప్రాణాయామం 8 విధానంలో కూడా మొదటి విధానం భస్త్రికా ప్రాణాయామం. దీర్ఘంగా శ్వాస తీసుకోవడం, దీర్ఘంగా శ్వాస వదలడం. ప్రతి ఒక్క శ్వాసతో పాటు కూడా ఓంకారం. శ్వాస తీసుకునేటప్పుడు ఓంకారం, శ్వాస వదిలేటప్పుడు ఓంకారం. ఓంకార్ చాంటింగ్ వైల్ ఇన్హేలింగ్ as well as exhaling also. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సప్రాణ 5 ప్రాణశక్తులు ఏదైతే మన శరీరంలో ఉన్నాయో ప్రాణశక్తులు ఉన్నాయో అవన్నీ యాక్టివేట్ అవుతాయి భస్త్రికా ప్రాణాయామం. భస్త్రికా లంగ్స్ స్ట్రాంగ్ అవుతుంది. మనం జనరల్ గా ఆక్సిజన్ తీసుకునేటప్పుడు చాలా క్వాంటిటీ తక్కువగా తీసుకుంటాం. కానీ భస్త్రికా ప్రాణాయామం వల్ల ఆక్సిజన్ మన సెల్లో ఈవెన్ డిఎన్ఏ వరకు చేరుతుంది. అది ముఖ్య ఉద్దేశం. ఎప్పుడైతే ప్రతి ఒక్క సెల్ యాక్టివేట్ అవుతుందో మీ శరీరంలో రోగాలన్నీ ఉండవు. భస్త్రికా ప్రాణాయామం వల్ల మస్తిష్కంలో బ్రెయిన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి. అసంతులనంతా దూరం అయిపోతుంది. డిప్రెషన్, స్ట్రెస్, పెరాలసిస్ అని పార్కిన్సన్ డిసీజ్, ఈ రోగాలన్నీ దూరం అవుతాయి. చేయాల్సింది మీరు జస్ట్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద ప్రాసెస్. 2.5 to 3 seconds ఇన్హేలింగ్, 2.5 to 3 seconds ఎక్సేలింగ్. ఎక్కువ కూడా ప్రాణాయామం చేయొచ్చు. బ్రీత్ ఇన్ విత్ ఓంకార్ చాంటింగ్, బ్రీత్ అవుట్ విత్ ఓంకార్ చాంటింగ్.
लंबा श्वास, श्वास के साथ ओंकार। हर एक श्वास తీసుకునేటప్పుడు కూడా ఓంకారం, శ్వాస వదిలేటప్పుడు కూడా ఓంకారం. అద్భుతమైన ప్రక్రియ భస్త్రికా ప్రాణాయామం. ప్రతి శ్వాసతో పాటు కూడా సంకల్పం. ఈ వైశ్విక్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, వైశ్విక్ శక్తి, ఔషధీయ శక్తి నా శరీరంలో, నా అవయవాల్లో, నా కణాల్లో నేను గ్రహిస్తున్నాను. I am absorbing all the cosmic energy into my body, into my cells. Do it with sankalpa. संकल्प के साथ, भाव के साथ करो. हर एक श्वास के साथ ओंकार, हर एक श्वास के साथ संकल्प, हर एक श्वास के साथ क्रिया. क्रियात्मक प्राणायाम. टोटल कंसंट्रेशन. శ్వాస మీద ధ్యాస పెట్టి సంకల్పంతో పాటు క్రియ చేయటం. దీర్ఘంగా శ్వాస తీసుకోవటం, శ్వాస వదలడం, శ్వాస నిశ్వాసల వెనక ఉన్నటువంటి ప్రాణశక్తిని శరీరంలో గ్రహించడం. ఇదే భస్త్రికా ప్రాణాయామం. అద్భుతమైన ప్రాణాయామం. ఆనందంగా చేయండి, ఉత్సాహంగా చేయండి, ధైర్యంగా చేయండి. విశ్రామ్. బటర్ఫ్లై చేయండి. రెండు కాళ్ళు దగ్గరికి అనుకోవాలి, ఇలా పైకి కిందికి. రెండు కాళ్ళు పూర్తిగా స్ట్రెచ్ చేయండి. ఈ సూక్ష్మం ఎన్నిసార్లు చేయొచ్చు మధ్య మధ్యలో. మీకు కొద్దిగా చేసేటప్పుడు మాత్రం ఉత్సాహంగా చేయండి. కొద్దిగా మీకు శ్రమ అనిపిస్తే జస్ట్ సూక్ష్మం చేయండి, మొత్తం రిలాక్స్ అయిపోతుంది బాడీ. పూర్తిగా గాలి పీల్చుకుంటూ స్ట్రెచ్ చేయండి, మన గాలి వదిలి వెనకరండి. నెక్స్ట్ కుడి కాళ్ళు ఎడమ కాళ్ళు తీసుకోండి. ఇలాగా తీసుకొని వచ్చే ఇలా పెట్టేసి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఎందుకంటే ఉదయం లేచే వచ్చుంటారు, వాటి బాడీ త్వరగా రిజిడ్ గా ఉంటుంది. కొద్దిగా దాన్ని మన మాట వినాలంటే మెల్లగా దానికి ఎక్సర్సైజ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇలా మోకాల దగ్గర ఇలా పెట్టేసి గాలి తీసుకున్నప్పుడు పైకి అనాలి, గాలి వదిలేటప్పుడు కింది. ఇప్పుడు చిన్న పిల్లవాడిని తీసుకున్నట్టుగా ఇలాగా రెండు చేతులు పట్టుకొని కాలు హిప్స్ జాయింట్ మంచిగా. ఈరోజు మొత్తం మనం ప్యాకేజ్ చేస్తాం. భస్త్రికా 5 మినిట్స్ చేస్తాం. ఇప్పుడు కపాలభాతి 15 నిమిషాలు చేస్తాం. సెషన్ అవుతుంది, మళ్ళీ ఎంటర్ కాండి. ఎంతసేపు అయినా కానీ చూద్దాం. ఈరోజు శ్వాస నిమిషాలు జరుగుతుంటాయి. ఇది కూడా వ్యాయామం కూడా చేయండి. నెక్స్ట్ ఇంకొక కాలుతో ప్రతి ఒక్క వ్యాయామం కూడా భస్త్రికా ప్రాణాయామం. శ్వాస తీసుకోవటం, వదలడం. నెక్స్ట్ నెక్స్ట్ ఇలా రెండు చేతులతోటి శ్వాస తీసుకుంటూ వదులుతూ ఈ వ్యాయామం చేయండి.
గుడ్. ఇప్పుడు మనం కపాలభాతి ప్రాణాయామం. కపాలభాతి అంటేనే కపాలం ఉంటేనే మన ముఖం భాగం. ఈ ముఖ భాగంలో తేజస్సు వస్తుంది. భాతి అంటే తేజస్సు. ఎప్పుడు వస్తుంది? శరీరంలో టాక్సిన్స్ అని బయటికి పోతే తేజస్సు వస్తుంది. సో 2 చేతుల్లో అపాన ముద్ర ఉంచండి. ఇలాగా మధ్యం 3వ వేలు 4వ వేలు అంటే ఉంగరం వేలు ముద్ర ఇలాగ చేతులు లూజ్గా పెట్టేసేయండి. స్పైన్ కార్డ్ స్ట్రైట్, మెడ కూడా చక్కగా పెట్టండి. కళ్ళు మూసుకోండి. కపాలభాతి 5 నిమిషాలు కంటిన్యూగా చేయాలి మనం. కపాలభాతి ప్రాణాయామం ధర్తీ కా సంజీవని, భూమి మీద ఒక సంజీవని ఔషధం లాంటిది. కపాలభాతి సింపుల్ క్రియ, శ్వాస వదలడం. మీ కాన్సన్ట్రేషన్, మీ శ్రద్ధ శ్వాస వదలడం మీద. मध्यम गति मध्यम शक्ति, 1 सेकंड 1 स्ट्रोक, 1 मिनट 60 स्ट्रोक्स, 5 मिनट्स 300 स्ट्रोक्स. हर एक श्वास के साथ ओंकार, हर एक श्वास छोड़कर बाहर छोड़कर ओंकार. ओंकार along with exhaling, each exhaling ओंकार chanting, మానసిక జపం. ప్రతి ఒక్క శ్వాస బయటికి వెళ్ళేటప్పుడు ఓంకారం చేయండి. ప్రతి ఒక్క శ్వాస వదిలేటప్పుడు ఓంకారం, ప్రతి ఒక్క శ్వాస వదిలేటప్పుడు సంకల్పం. నా శరీరంలోని విజాతి తత్వాలన్నింటిని బయటికి పంపిస్తున్నాను, నా శరీరం రోగాన్ని బయటికి పంపిస్తున్నాను, నా మైండ్ లో ఉన్నటువంటి వికారాలను, కామం, క్రోధం, లోభం, అహంకారం అన్నిటిని బయట పంపిస్తుంది. Do it sincerely, do it with sankalp, with bhav. I am throwing out all the negative energy, negative thoughts from my body and from my mind. కపాలభాతి ప్రాణాయామం అద్భుత ప్రాణాయామం. స్పైనల్ కార్డ్ స్ట్రైట్, నెక్ ఆల్సో స్ట్రైట్. వెన్నెముక అని మెడ నిటారుగా ఉంచండి. సంకల్పంతో చేయండి. ఓంకారం జపంతో చేయండి. ప్రసన్న వదనం, ఉత్సాహంగా ఆనందంగా చేయండి. ముఖ కవళికలు మార్చొద్దండి.
Spinal cord straight, neck also straight. एक सेकंड एक स्ट्रोक. Only you have to concentrate on exhaling. Inhaling happens automatically. आप सिर्फ प्राण छोड़ने के लिए इसके ऊपर कंसंट्रेट करो. इनहेलिंग ऑटोमेटिक हो जाता है. విశ్రామ్. రెండు కాళ్ళు ముందుకు ఉంచండి. గ్రైండింగ్. ఐదు సార్లు చేస్తాం. కిందికి వంగేటప్పుడు గాలి తీసి వదలాలి. పైకి చూడు గాలి. వెనక్కి వచ్చేటప్పుడు గాలి తీసుకోవాలి. ముందుకు వంగేటప్పుడు గాలి వదలాలి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకండి. ఇంకొక సైడ్ తర్వాత రైట్ లెఫ్ట్ 5 టైమ్స్ చేస్తాం. ఇప్పుడు రెండు చేతులు సమాంతరంగా ఉంచండి. రెండు చేతులు సమాంతరంగా ఉంచేసి గాలి తీసుకుంటూ ఒక చెయ్యి పైకి ఒక చెయ్యి కిందికి, మళ్ళా ఇంకొక సైడ్. మీ దృష్టి ఆ పైన చెయ్యి మీద. ఫాస్ట్ గా కూడా చేయొచ్చు. ఇప్పుడు రెండు కాళ్ళ దగ్గరగా ఉండి శ్వాస తీసుకుంటూ రెండు చేతుల పైకి, శ్వాస వదిలితే కిందికి. పూర్తిగా ఉండడానికి ప్రయత్నించండి. గుడ్. మళ్ళా కపాలభాతి సెకండ్ రౌండ్ ప్రాణాయామం. కొద్దిగా బటర్ఫ్లై చేయండి. ఎంత చేసినా బటర్ఫ్లై అందరికి ఆనందంగా ఉంటుంది. గుడ్. ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామం సెకండ్ రౌండ్. మొత్తం సెషన్ అయిపోయిన తర్వాత చేద్దాం ఇది. ఓకే. అపాన ముద్ర. 3వ వేలు 4వ వేలు ఉంగరం వేలు. స్పైన్ కార్డ్ స్ట్రైట్. One second, one stroke.
స్పైనల్ కార్డ్ స్ట్రైట్, వెన్నెముక నిటారుగా ఉంచండి, మెడ కూడా నిటారుగా ఉంచండి. ప్రతి ఒక్క శ్వాసతో పాటు ఓంకారం మానసిక జపం చేయండి. చేతులు లూజుగా ఉంచండి, చేతులు స్ట్రెట్ అక్కర్లేదు. కపాలభాతి చేయడం వల్ల కోట్ల మంది ప్రయోగం జరిగిపోయింది మొత్తం ప్రపంచంలో. 160 కంట్రీస్, మోర్ దాన్ 160 కంట్రీస్ చాలా మంది చేస్తున్నారు. వాళ్ళ మీద ప్రయోగాల వల్ల వచ్చిన ఫలితం ఏంటంటే అన్ని రోగాలు దూరమైపోతాయి. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ గా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొంతమంది 3 నెలలు పట్టొచ్చు, కొంత 6 నెలలు పట్టొచ్చు, కొంతమందికి సంవత్సరం పట్టొచ్చు. కానీ రోగాలు అయితే మాత్రం దూరం అయిపోతాయి. రెగ్యులర్ చేసే వాళ్ళకి రోగాలు రావు. అసిడిటీ, కాన్స్టిపేషన్ అన్ని మామూలు. మంత్లీ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ పోతాయి. యూట్రస్ ప్రాబ్లమ్స్ అన్ని దూరమైపోతాయి. యూట్రస్ సిస్ట్, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ దూరమైపోతాయి. స్పెర్మ్ తక్కువ ఉండడం అది ఇదే పోతుంది. నేనేం చెప్పడం కాదు, రామదేవ్ చెప్పడం కాదు. చేస్తూ ప్రాణాయం చేస్తుంటేనే వాళ్ళకి వచ్చిన ఫలితాలు. ఎవరికైతే క్యాన్సర్ ఉందో వాళ్ళని గంట సేపు చేయమని చెప్పండి. గంట సేపు కపాలభాతి, గంట సేపు అనులోవిలం. ఉదయం గంట, సాయంత్రం గంట కపాలభాతి, ఉదయం గంట, సాయంత్రం గంట అనులోవిలం. కంటిన్యూస్ చేయకపోతే డిఫరెన్స్ క్లాస్ లో. చాలా సింపుల్ ప్రక్రియ కానీ చాలా ఎఫెక్టివ్. మీకు అర్థమైపోయి ఉంటుంది 6 రోజుల తర్వాత. 10 రోజులైంది మనం. ఎప్పుడైతే అహంకారాన్ని మరిచిపోయి ప్రకృతితో పాటే మనం ఏకాత్మంగా అయిపోతామో, విలీనం అయిపోతామో, మొత్తం జీవితమే ఒక ఆనందంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. స్పైనల్ కార్డ్ స్ట్రైట్, మెడ చక్కగా ఉంచండి. కళ్ళు మూసుకొని చేయండి, ఆపొద్దండి, చేస్తూ ఉండండి అంతే. लय तो पढ़ जाएंगे, लय के साथ करो, विश्वास के साथ करो, खुद के ऊपर विश्वास, खुदा के ऊपर विश्वास. లయతో చేయండి. సొంతం మీ మీద మీకు విశ్వాసము, ఆ దేవుడి మీద విశ్వాసం, ప్రాణశక్తి మీద విశ్వాసం. विचार आणि विश्वास दोनों को ऊपर चलता है अपना दुनिया. विचार आणि विश्वास, संकल्पము, విశ్వాసము, నమ్మకం. సంకల్పము, భావము, భావపూర్వకంగా నమ్మకంగా చేస్తే ఖచ్చితంగా సిద్ధి ప్రాప్తిస్తుంది. నిష్కామ కర్మం, రిజల్ట్స్ మీద మనసు పెట్టొద్దండి, మీరు ప్రాసెస్ మీద మనసు పెట్టండి. 1 సెకండ్ లో 1 స్ట్రోక్, 60 సెకండ్ లో 60 స్ట్రోక్స్, 5 నిమిషాలకేమో 300 స్ట్రోక్స్. ఎప్పుడైతే ప్రాసెస్ కరెక్ట్ గా ఉంటుందో ప్రొడక్ట్ కూడా కరెక్ట్ గా ఉంటుంది.
నిష్కామ కర్మ గురించి భగవద్గీతలో అది చెప్పారు. నిష్కామ కర్మ, రిజల్ట్స్ వదిలేసేయండి, మీ పని మీరు చేయండి. విశ్రామ్. బటర్ఫ్లై చేయండి, బటర్ఫ్లై. ఎప్పుడైతే మనకు మంచి పని ఇష్టం లేకుండా చేయాలి. అందరూ సూర్యవంశులే, నేను కూడా ఒకప్పుడు సూర్యవంశునే. ఇప్పుడు రోజు 3 అంటే సూర్యవంశులు అంటే సూర్యుడు ఉదయించినాక లేచాను. అప్లైడ్ సైన్స్, ప్రాణాయామ్, యోగా, కంప్లీట్ సైంటిఫిక్ సిస్టమ్, proved all over the world. అందరికి బటర్ఫ్లై అంటే చాలా ఇష్టం. మొత్తం అంటే బాడీ అంతా రిలాక్స్ అయిపోతుంది. ఇప్పుడు మనం కపాలభాతి ప్రాణాయామం, లాస్ట్ రౌండ్. స్పైనల్ కార్డ్ స్ట్రైట్, నెక్ ఆల్సో స్ట్రైట్, చక్కగా పెట్టండి. కపాలభాతి ప్రాణాయామం, లాస్ట్ రౌండ్. రెండు చేతుల్లో అపాన ముద్ర. ఆనందంగా, ఉత్సాహంగా చేయండి. నిర్వికార స్థితి, మనసులో ఎటువంటి ఆలోచనలు లేవు, వికారాలు లేవు. శరీరంలో మనసులో ఉన్న వికారాలని బయటికి తోసేస్తున్నాం శ్వాస ద్వారా. కపాలభాతి ప్రాణాయామం. హరేక్ శ్వాసతో పాటు ఓంకారం. ఓన్లీ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది శ్వాస వదలడం మీద. శ్వాస తీసుకోవడం ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. లయతో పాటు చేయండి, ఆనందంగా చేయండి, ఉత్సాహంగా చేయండి, ధైర్యంగా చేయండి. మీ యొక్క హ్యాబిట్స్ చేంజ్ అవుతాయి, మీ యొక్క థింకింగ్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది, మీ అలవాటు చేంజ్ అయిపోతాయి, మీ ఆకారం కూడా చేంజ్ అవుతుంది, వికారాలన్నీ దూరం అవుతాయి, ఆహారం కూడా చేంజ్ అవుతుంది. ఆల్రెడీ 2 మీరు సాధించారు. 1 కంటిన్యూస్ గా కూర్చోవడం, 2 ఉదయం పొద్దున్నే లేయటం. ఎవరైతే ఉదయం పొద్దున్న లేస్తారో దే విల్ గెట్ సర్టన్లీ సక్సెస్ అన్ని రంగాల్లో. రాబిన్ శర్మ ఇప్పుడు రాశారు పుస్తకం పూర్యమని. మన పూర్వీకులు ముందే చెప్పారు బ్రహ్మ ముహూర్తం లేయటం. ఈ రోజు కూడా పల్లెటూరులో పొద్దున్నే లేస్తారు.
అర్లీ మార్నింగ్ 3:30కే తొలి కోడి. మనం కోళ్ళ అరుపులు ఏం మర్చిపోయాం. కోళ్ళని తీసుకుంటుంటే కోళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? తొలి కోడి, రెండవ కోడి. తొలి కోడి అంటే 3 గంటలకు. ఎప్పుడైతే వ్యక్తి 3 గంటలకు లేస్తారో ఆనందంగా మొత్తం పాజిటివ్ వైబ్రేషన్ శరీరంలో. అదే బ్రహ్మముహూర్తం. బ్రహ్మముహూర్తం అంటే అబండెన్స్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. ప్రాణం చేస్తేనే తెలుస్తుంది, చూస్తే తెలియదు, వింటే తెలియదు. చేస్తూ ఉండండి. 3 నెలలకు 15 రోజులకే మీకు ఒక చేంజ్ వచ్చి ఉంటుంది. ఇంకా చేస్తుంటే ఒక ఆనందం మీ ఫేస్ లో గ్లో వచ్చేస్తుంది. దాన్ని తేజస్ అంటారు. ఎటువంటి బ్యూటీ క్లినిక్ అక్కర్లేదు, ఫేషియల్ అక్కర్లేదు. అద్భుతమైన శక్తి ఉంది ప్రాణాయంలో. ఇదో చిరు చెప్పడం కాదు, అప్లైడ్ సైన్స్. ప్రాణాయామం, యోగా కంప్లీట్ సైంటిఫిక్ సిస్టమ్, ప్రూవ్డ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ రాంబాణం కపాలభాతి ప్రాణాయామం. మీకే తెలుస్తుంది, 3 నెలలు మీకు అర్థమైపోతుంది. ఆర్థరైటిస్, షుగర్, బీపీ, కిడ్నీ ప్రాబ్లం, యూట్రస్, సిస్ట్ ఇన్ యూట్రస్, డిప్రెషన్, ఇవన్నీ దూరం అయిపోతాయి. విశ్రామ్, బటర్ఫ్లై. ఇప్పుడు కపాలభాతి 15 మినిట్స్ చేస్తాం. ఇప్పుడు చేయాల్సింది మనం బాహ్య ప్రాణాయామము, అగ్నిసార క్రియ, ఉజ్జయి ప్రాణాయామం. ఇదంతా ఒక సీక్వెన్స్. మీరు కొద్ది కష్టం అనిపించవచ్చు, కానీ మీరు ఒక 3 నెలలకు మీకు అలవాటైపోతుంది. మీరు 15 డేస్ ముందుకు ఇప్పటికీ మీ ఎనర్జీ లెవెల్స్ చూడండి, పెరిగింటాయి. త్వరగా నిద్ర వస్తుంది. రాత్రి త్వరగా నిద్ర వస్తే త్వరగా లేస్తారు. సౌండ్ స్లీప్ వచ్చేస్తుంది మీకు. నేను ఈరోజు 3:20కి లేచాను. నేను నైట్ 8గా పడుకున్నాను. నేను అనిద్ర అనేది ఉండనే ఉండదు. బాహ్య ప్రాణాయామం. బాహ్య ప్రాణాయామం మళ్ళా క్రియ ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి, దీర్ఘ శ్వాస తీసుకోవడం. మళ్ళా పూర్తిగా శ్వాస వదలడం. వదిలిన తర్వాత పొట్టను లోపలికి ఇలా ఇలా అనడం, లోపలికి అనడం. తర్వాత నాభి కన్నా కింది భాగాన్ని, జననేంద్రియాలకు యానస్ మధ్యలో ఉన్న భాగాన్ని పైకి గుంజడం. మూలాధార చక్రం, మూలబంధం అంటారు. దీని పొట్టం లోపల ఉద్యాన బంధం అంటారు. ఇది చిన్న ఉంది కదా, ఈ చిన్న చిరుగడ్డని ఇలా కంఠం దగ్గర పెట్టడం, జాలంధ్ర బంధం. ఈ ప్రాణాయాన్ని ఎవరు చేయకూడదు? హై బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు, మంత్లీ పీరియడ్స్ లో లేడీస్ చేయకూడదు, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చెయ్యకూడదు. చేద్దామా? 3 సార్లు చేద్దాం. దీర్ఘ శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. పొట్ట లోపలికి అనుకోండి. నాభి కన్నా కింది భాగాన్ని, గుడ్డు కన్నా కింది భాగాన్ని పైకి ఉంచండి. తర్వాత గడ్డాన్ని ఇలా కంటకుని 3 బర్న్. ట్యూబ్ ను గాలితో వదిలేసి ట్యూబ్ ను ప్రెస్ చేయడం, అంతే. గాలి ఉండదు. ఇప్పుడు ఈ అవస్థలో మీరు గాలి తీసుకోవద్దండి. గాలి తీసుకోకుండా బయటికి ఆపి మీరు ఈ 3 లాక్స్ వేసేసి ఉండాలి. ఈ ప్రాణాలు ఎంతసేపు ఉండాలి? మీ శక్తి ప్రకారం 5 సెకండ్లు, 10 సెకండ్లు, 20. ఎక్కువసేపు ఉంచండి. ఎక్కువసేపు మళ్ళీ నాకు బ్లేమ్ అవుతుంది.
మళ్ళీ ఇంకోసారి గాలి తీసుకోండి, గాలి వదలండి, పొట్టని లోపలికి అనుకోండి, నాభి కన్నా కింది భాగాన్ని కూడా పైకి పైకి. ఎప్పుడైతే పొట్ట లోపలికి వస్తుందో అప్పుడే కింది భాగం కూడా పైకి వచ్చేస్తుంది. దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత చురుగడ్డని ఇక్కడ పెట్టేసి ఇంకోసారి. మీరు ఎక్కే కొద్ది లోపలికి వెళ్తుంది పొట్ట. మీరంతా మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. దీని తర్వాత మనం చేయాల్సింది మళ్ళీ ఒకసారి బటర్ఫ్లై. బటర్ఫ్లై అవసరం చేయండి, అవసరం లేకుంటే మీ ఇష్టం. అంటే ఆనందంగా చేయండి, ఉల్లాసంగా చేయండి. దానికోసం ఈ బటర్ఫ్లై ఇవన్నీ. ఏదో కూర్చొని బలవంతంగా చేస్తే అది మైండ్ బాడీ ఫ్రెష్ గా ఉండవు. మీరు చిన్న వయసులోనే బిగిన్ చేస్తే దీన్ని కంటిన్యూ చేస్తే మీకు ఎప్పుడు రోగాలంటే ఉండనే ఉండవు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఆంధ్రాలో చూస్తున్నాం, చాలా మంది కూర్చోలేకపోతున్నారు. మహారాష్ట్రలో కొద్దిగా ఎక్సర్సైజ్ మీద వ్యాయామం మీద వాళ్ళ కొద్దిగా శ్రద్ధ ఉంది, మన సైడ్ లేదు అది. ఇప్పుడు మనం అగ్నిసార క్రియ చేస్తాం. అగ్నిసార క్రియ అట్లా మళ్ళీ ఇంకోసారి పద్ధతి చూపిస్తాను మీకు. సిస్టమ్ దీర్ఘ శ్వాస తీసుకొని వదలాలి. వదిలితే ఇంకో మాదిరి పొట్టను లోపలికి బయటికి ఇలా స్ట్రోక్ లా కొట్టేస్తాను. శ్వాస బయటికి వదిలిన తర్వాత చేయాల్సిన ప్రక్రియ. ఇలా చేస్తే మీకు కాన్స్టిపేషన్ అనేది ఉండనే ఉండదు. ఎన్నిసార్లు చేయాలి? 10 సార్లు, 15 సార్లు, 20 సార్లు. ఎవరెవరు చేయకూడదు? ప్రెగ్నెంట్ లేడీస్ చేయొద్దండి, తర్వాత మాసిక లేడీస్ చేయొద్దండి, మిగతా వాళ్ళు చేయండి. ఇంకొకసారి చేద్దాం లాస్ట్ లో. విశ్రామం. ఇది ఎన్నిసార్లు చేయాలి? బాహ్య ప్రాణాయామం మినిమం 3 times, మ్యాక్సిమం 11 times, 21 times కూడా చేయండి. మినిమం 3 times చేయండి. అగ్నిసార క్రియ 3 times. దీని తర్వాత ఉజ్జయి ప్రాణాయామం. ఉజ్జయి ప్రాణాయామం థైరాయిడ్ ఎట్లయితే బీపీ షుగర్ నార్మల్ అయిపోయినాయో థైరాయిడ్ కూడా నార్మల్ అయిపోయింది. సో థైరాయిడ్ కు రాంబాణం ఏంటంటే ఉజ్జయి ప్రాణాయామం. ఉజ్జయి ప్రాణాయామం చేయాల్సిన ఇది విధానం ఎట్లా అంటే, ఈ కంఠంలో ఉన్న కండరాలని అకుంచితం చేసి దాని ద్వారా శ్వాస తీసుకోవడం. ఒకసారి చూపిస్తాను మీకు. ఇప్పుడు జాలంధ్ర బంద్ అంటే ఈ చిరుగడ్డని కంఠం దగ్గర పెట్టేసి లాక్ చేస్తారు. కొంతసేపు ఉన్న తర్వాత మీ శక్తి ప్రకారము ఈ కుడి నాసికాన్ని బంద్ చేసి ఎడమ నాసిక ద్వారా గాలి వదలాలి. చేద్దాం, చాలా 3 సార్లు చేద్దాం.
చాలాసేపు ఉంచొద్దండి, మీ శక్తి పరామ శక్తికి మించి చేయొద్దు, వేరే వాళ్ళతో కంపేర్ చేద్దాం. రెండు కాళ్ళు ముందు పెట్టండి, రిలాక్స్. కాళ్ళు ముందు చాపి హాయిగా రిలాక్స్ ఉంది. ఈ ఉజ్జయ ప్రాణాయామం థైరాయిడ్ కు చాలా మంచిది. బటర్ఫ్లై, ఇప్పుడు మనం అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తాం. బటర్ఫ్లై చేయండి, గుడ్. రిలాక్స్ గా ఆనందంగా చేయండి, అంతే. ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది, అదేం కాదు. So we'll start with Anulom Vilom. Anulom Vilom లెఫ్ట్ నుంచే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఎడమ నాస్ట్రిల్ నుంచే, ఎడమ నాసిక నుంచి బిగించాలి, శ్వాస తీసుకోవాలి, కుడి నాసికాలో వదలాలి, మన కుడి నాసికాలో తీసుకొని ఎడమ నాసికాలో వదలాలి. ఎవరు చేయకూడదు, అందరూ చేయొచ్చు. భస్త్రికా ప్రాణాయామం, అనులోమం అందరూ చేయొచ్చు, నో రెస్ట్రిక్షన్స్. కపాలభాతి మాత్రం కొద్దిగా రెస్ట్రిక్షన్స్, బాహ్య ప్రాణాయామం రెస్ట్రిక్షన్స్, అంతే. సో అనులోమం అందరూ చేయండి. దీర్ఘంగా 2.5 to 2.5 సెకండ్ల నుంచి 3 సెకండ్ల వరకు, ఇంకా ఎక్కువైనా సరే శ్వాస తీసుకోవడం, శ్వాస ఒక లయతో పాటు ఎంతసేపు శ్వాస తీసుకుంటారో అంతసేపు శ్వాస వదలాలి. ఇది కూడా 15 నిమిషాలు. ఇప్పుడు మనం ఏం చేసాం, భస్త్రికా ప్రాణాయామం 5 నిమిషాలు చేసాం, కపాలభాతి 15 నిమిషాలు, బాహ్య ప్రాణాయామం 3 సార్లు, అగ్నిసారం 3 సార్లు, ఉజ్జయి ప్రాణాయామం 3 సార్లు. ఇప్పుడు అనులోమ విలోమం బిగిన్ చేద్దాం. ఒక చేతిలో అపాన ముద్ర గాని జ్ఞాన ముద్ర గాని ఉంచండి. మీ శక్తి, ఎవరికైనా యాసిడిటీ ఉందో ప్రాబ్లం వాళ్ళు ఇది ఉంటాయి, ఎవరికైనా యూట్రస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏమైనా ఉన్నాయో అవి అపాన ముద్ర పెట్టండి. మద్యం అని అనామిక, శరీరంలో టాక్సిన్ బయటకు వెళ్తాయి. Dirgha Swas. Breathe in deeply, breathe out deeply. Dirgha Swas, 2.5 to 3 seconds. Do it with concentration. Do it with awareness. जागरूकता से करो, కాన్షియస్లీ करो. एक आत्मीय मुद्रा, ఒక చేతిలో జ్ఞాన ముద్ర, అపాన ముద్ర, వాయు ముద్ర, అపాన వాయు ముద్ర. మీ శక్తి ప్రకారం, మీ యొక్క శరీర తత్వం ప్రకారం ముద్రలో ఉంచండి. జ్ఞాన ముద్ర మెడిటేషన్, జ్ఞానాన్ని పెంచుతుంది, కాన్సన్ట్రేషన్ పెంచుతుంది. తర్వాత వాయు ముద్ర అసిడిటీ కోసం మంచిది, తర్జనిని అంగుష్టం కింద పెట్టడం, బొటన వేలు కింద పెట్టడం. మధ్యం వేలు అది
పృథ్వీ ముద్ర, శూన్య ముద్ర. ఎవరికైతే వెనికిడే సమస్య ఉందో వాళ్ళు పృథ్వీ ముద్ర. 4వ వేలు ఉంగరం వేలు, అది మూడో వేలు ఆకాశం అంటే శూన్య ముద్ర. 4వ వేలు వచ్చేసి పృథ్వీ ముద్ర. ఇది లావు తగ్గడానికి కానీ లావు పెరగడానికి కానీ పృథ్వీ ముద్ర. తర్వాత మద్యం అనామిక, 3వ వేలు 4వ వేలు పెట్టుకుంటే అపాన ముద్ర. మొత్తం శరీరంలో టాక్సిన్స్ అన్ని బయటికి పోవడానికి పనిచేస్తుంది. లాస్ట్ది కనిష్టం వచ్చేసి చిటికెన వేలు, బొటన వేలు, అది 2 కల్పిస్తే అది వరుణ ముద్ర. ఎవరికైతే యూరిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరికైతే ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్లకు వరుణ ముద్ర. సో మీ శరీర తత్వాల ప్రకారం మీరు ముద్రలు ఉంచండి. ఏమి లేకపోతే జ్ఞాన ముద్ర. అనులోమ విలోమ ప్రాణాయామం, నాడీ మండలం అంతా శుద్ధీకరణ అవుతుంది. 70 crores 70 lakhs మనం ఎవరిని కౌంట్ చేయలేదు. మొత్తం నాడీ ఛానల్స్ ఏమున్నాయో దాన్నే ఎనర్జీ ఛానల్స్ అంటారు, బయో ఎనర్జీ ఛానల్స్. నాడీ మండలం మన శరీరంలో ఏ రక్త నాళికలు ఏదో ఉన్న రక్త ప్రవాహం అవుతుంది కదా, ఆ మొత్తం ఆ ఛానల్స్ అన్ని క్లీన్ అయిపోతాయి. అందుకే అది బీపీకి రామబాణం, హార్ట్ బ్లాకేజెస్ కు బ్లడ్ ప్రెషర్. దాంతో పాటు సమస్త రోగాలు, కుండలిని శక్తి, మనకున్న ఎనర్జీ ఊర్ధ్వరేత అంటే ఇట్ గోస్ అప్వర్డ్స్, దాని ప్రధానంగా పనిచేస్తుంది, హెల్ప్ చేస్తుంది అనులోమ విలోమ. అద్భుతమైన ప్రాణాయామం కపాలభాతి అని అనులోమ విలోమ, సర్వరోగ నివారిణి. ఒక చేతిలో ముద్ర, ఇంకో చేతిలో ప్రాణాయామం. ఆపొద్దండి, ఎవరు చేస్తూనే ఉండండి. అన్ని వేళల్లో అంతమంది చేసే ప్రాణాయామం భస్త్రికా ప్రాణాయామం అని అనులోమ విలోమ. ఆనందంగా, ఉత్సాహంగా, ధైర్యంగా చేయండి. అద్భుతమైన ప్రాణాయామం. ఆపదండి, చేస్తూనే ఉండండి. చెరో వేత్తి. విశ్రామ్. సూక్ష్మయానం, చేతులతోటి సూక్ష్మయానం. ఇంకా 2 రౌండ్లు చేయాలి. అబ్బా, మీకు క్యాన్సర్, బీపీ, షుగర్ రాకూడదు అనుకుంటే ప్రాణాయామం ప్రతిరోజు చేయండి. ఈ కరోనా అయితే మీరు ఈ కరోనా కాదు, కరోనా 19 కాదు, COVID-19 కాదు, COVID-21 కూడా ఏం చేయలేదు. మీ ఇమ్యూనిటీ ఆటోమేటిక్ గా స్ట్రాంగ్ అయిపోతుంది. అందుకే మీరు ఎనర్జీ ఫీల్ అవుతారు రోజంతా. మీ యొక్క ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉందంటే మీ ఏ కరోనాలో ఏం చేయరు. ఆ కండిషన్స్ ఫాలో చేయండి, ప్లస్ ధైర్యంగా ఉండండి. నెక్స్ట్, ఒక చేత్తో పట్టుకొని తిప్పండి ఇలాగా, ఒక చేత్తో పట్టుకొని ఇలా తిప్పండి. క్లాక్ వైజ్ అని యాంటీ క్లాక్ వైజ్. ఒక చేయి తర్వాత ఇంకో చేయి. ఇప్పుడు 2 చేతులతో చేయండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అని శ్వాసతో పాటు.
నెక్స్ట్ శ్వాస తీసుకునేటప్పుడు పైకి, శ్వాస వదిలేటప్పుడు కిందికి. సైడ్. చూడడానికి సింపుల్ గా ఉంటాయి కానీ ఎఫెక్టివ్ గా ఉంటుంది. మొత్తం బాడీ అంతా రిలాక్స్ అయిపోతుంది. నెక్స్ట్ పై వరకు వెళ్ళాలి. పై వరకు ఇలా చూడండి, ఇంతవరకు వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి. పూర్తిగా స్ట్రెచ్ చేయండి. ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నందువల్ల మనకు ఇంత మాత్రం చేయగలుగుతాం. ఒకప్పుడు ఏమీ ఉండేట్టు కాదు. నెక్స్ట్ టెక్నాలజీని ఉపయోగించుకొని మనం పాజిటివ్ కూడా చేయొచ్చు. దానికి తార్కాణం ఇదే. శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళాలి, శ్వాస వదులుతూ కింది. మీకు ఎప్పుడు లైఫ్ లో ఫ్రోజన్ షోల్డర్స్ ఉండవు ఇలా చేస్తే. నెక్స్ట్ ఇలా రెండు చేతులు లాక్ చేసేయండి, ఇలా పట్టేసుకోండి. చాలా మందికి ఫ్రోజన్ షోల్డర్స్ ఉంటాయి, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంటుంది, మెడ నొప్పి, బెల్ట్ వేయాల్సి వస్తుంది. మీరు ఇది చేస్తే మీకు బెల్ట్, ఏ బెల్ట్ అక్కర్లేదు. లైఫ్ లో ఎప్పుడు బెల్ట్ ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎప్పుడు స్క్రీన్ ముందర ఉంటారు కాబట్టి వాళ్ళకి మెడ నొప్పి ఉంటుంది. గాలి తీసుకోవడం, స్ట్రెచ్ చేయడం, గాలి పీల్చుకోవడం, స్ట్రెచ్ చేయడం, మళ్ళీ గాలి వదలటం పైకి, మళ్ళీ గాలి తీసుకొని వదలటం, మళ్ళీ గాలి వదులుతూ పైకి, మళ్ళీ గాలి తీసుకొని ఇలా. గుడ్. ఇప్పుడు రెండు చేతులు మోకాళ్ళ మీద ఉంచండి, షోల్డర్స్. ఇదంతా సీక్వెన్స్ మీకు సీక్వెన్స్ అంతా బయట కావాలి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, ముందుకు వెనక్కు. మొత్తం మన శరీరంలో ఏ జాయింట్స్ అన్నిటికీ వేయండి. ఇప్పుడు రెండు చేతులు ఇంటర్లాక్ చేసి వెనక్కి పెట్టేసుకోండి. ఇలా గాలి తీసుకోవడం, రెండు చేతులు ఇలా ఇంటర్లాక్, ఇలా పెట్టేసుకోండి. గాలి తీసుకొని ప్రెస్ చేయండి. మళ్ళా ఫ్రంట్ లో నెక్స్ట్ సైడ్. తల ఉంచదండి, చేతితోనే చేయండి. తల చక్కగానే ఉంచండి. బాస్. బటర్ఫ్లై. ఇప్పుడు ఇంకా మనము అనులోమ విలోమ సెకండ్ రౌండ్ చేయాలి. ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. ఈరోజు మొత్తం ప్యాకేజ్. ఓకే, అనులోమ విలోమ సెకండ్ రౌండ్. ఒక చేతిలో ముద్ర, అనులోమ విలోమ అద్భుత ప్రాణాయామం చేయండి, ఆపొద్దండి, చేస్తూ ఉండండి. సాధనమున పనులు సమకూరు ధరలోనా. తినగా తినగా వేము తీయనుండు. తింటూ ఉంటే వేపాకు కూడా తీయగా ఉంటుందంట.
సో మీరు చేస్తూ ఉంటే యోగంలో ప్రాణాయామం కూడా మీకు ఒక ఈజీగా అయిపోతారు మీరు. అద్భుతం. అనులోమ చేస్తూ పోండి, ఆనందంగా, ఉత్సాహంగా, ధైర్యంగా. భస్త్రికా ప్రాణాయామం, కపాలభాతి, అనులోమ అద్భుత ప్రాణాయాలు ఇవి. స్పైనల్ కార్డ్ స్ట్రైట్, వెనక ఇంటరకు ఉంచండి, మెడ నుంచి అరకు ఉంచండి, వంగొద్దండి. మెడ కాన్షియస్ గా చేయండి, జాగృతితో చేయండి. అద్భుతమైన ప్రాణాయామం అనులోమ విలోమ. నాడీ మండలం శుద్ధి అవుతున్నాయి, డిప్రెషన్ దూరం అయిపోతుంది, సైకలాజికల్ బ్యాలెన్స్ దూరం అయిపోతాయి. సమస్త ప్రాబ్లమ్స్, హై బీపీ, టెన్షన్, పెరాలసిస్, పార్కిన్సన్, డిప్రెషన్ దూరం అయిపోతాయి. మీ కుండలిని శక్తి, కుండలి అంటే శక్తి, మీలో ఉన్న నిద్రాణమైన శక్తి జాగృత అవుతుంది, నిద్ర లేస్తుంది, అది ఊర్ధ్వరేత అవుతుంది, ఇట్ గోస్ అప్వర్డ్స్. విశ్రామ్, బటర్ఫ్లై. మినిమం ప్రాణాయామం టైమింగ్ కపాలభాతి 15 నిమిషాలు, అనులోమ విలోమ 15 నిమిషాలు, భస్త్రిక 5 నిమిషాలు. ఇది ప్యాకేజ్. ఇప్పుడు మనం కొద్దిగా త్వరగా కొద్దిగా లేట్ అవుతుంది, కానీ మీరు ఇంట్లో చేసేటప్పుడు అయితే ఇంకా త్వరగానే అయిపోతుంది, గంటంబావులో అయిపోతుంది మొత్తం. కానీ ఇది ఖచ్చితంగా చేయాల్సిన పని. దీంట్లో రిలాక్సేషన్ చేయొద్దండి. సార్ 5 నిమిషాలు చేస్తానా, ఉంటుంది ఫాయిదా, కానీ ఎట్లా డాక్టర్ చెప్తారో, డాక్టర్లు 20-30 మందులు వేసుకుంటారు పేషెంట్లు, దానికన్నా ఇది వేసుకోవడం మంచిది కదా. ఇది కూడా జస్ట్ టాబ్లెట్ లాగా. ఖచ్చితంగా టైంకి చేయండి, పొద్దున్న లేయండి, ప్రాణాయామం చేయండి, వీలైన వాళ్ళు సాయంత్రం చేయండి, లేదా ఒక్క పూట చేసినా చాలు. మీరే చూడండి ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. 2 కాళ్ళు చాలు కొద్దిగా రిలాక్స్ పెట్టేసుకోండి. మనం కూర్చొని ఇంతసేపు కూర్చొని అలవాట్లేదు కదా, మధ్య మధ్యలో రిలాక్సేషన్. ఇది కాళ్ళు పెట్టేసేయండి, రిలాక్స్. 2 కాళ్ళు జరపండి, ముందుకు జరిపేసి ఆహా. రామ్దేవ్ గారు క్లాస్ తీసుకునేటప్పుడు 3 గంటలు ఉంటుంది, ఉదయం 5 నుంచి 8 వరకు ఉంటుంది. మనం ఇక్కడ 1 గంట సేపే చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక లాస్ట్ రౌండ్ అనులోమ విలోమ. ఆహా, అనులోమ అయినప్పుడు సెషన్ అయిపోతుంది అనుకుంటాను. మనం ఇంకో సెషన్, నెక్స్ట్ లాస్ట్ సెషన్ లో మనం బ్రహ్మర్యం అన్ని చేస్తాం.
దీర్ఘ శ్వాస తీసుకోవడం, దీర్ఘ శ్వాస వదలటం. మీరు ఒక ఎనర్జీ లెవెల్ పెరిగిపోతుంది మీకు. ఇన్స్టెంట్ రిజల్ట్స్ ప్రాణాయామం వల్ల. ఇలాగైతే ఇన్స్టెంట్ మెడిసిన్స్ వచ్చాయో, ఫాస్ట్ ఫుడ్ వచ్చిందో, ప్రాణాయామం కూడా ఫాస్ట్ గా మీకు రిలీఫ్ వస్తుంది. మీరే అనుభవం పొందింటారు. 15 రోజుల్లో లెట్ us సమ్ ఇంటరాక్షన్ ఆఫ్టర్వర్డ్స్, ఆఫ్టర్ ద సెషన్. మీరే చెప్తారు. మీ ఫిజికల్ గా, బయాలజికల్ గా, ఇంటర్నల్ గా, ఈవెన్ మెంటల్ లెవెల్ కూడా, ఫిజికల్ లెవెల్, మెంటల్ లెవెల్ అండ్ స్పిరిచువల్ లెవెల్ అండ్ సోషల్ లెవెల్ ఆల్సో. మీ యొక్క థాట్ ప్రాసెస్ చేంజ్ అయిపోతుంది. మీకున్న మనసులో నెగిటివ్ థాట్స్ అని వెళ్ళిపోతాయి. క్షమాగుణం వచ్చేస్తుంది. మీరు ఎవరి మీద మీకు కోపం అనేది తగ్గిపోతుంది. జస్ట్ యూ ఎక్స్క్యూజ్ దెమ్. అద్భుతమైన ప్రాణాయామం అనులోమ-విలోమ. 2.5 సెకండ్స్ శ్వాస తీసుకోవడం, 2.5 సెకండ్స్ శ్వాస వదలడం. శ్వాసతో పాటు ఓంకారం జపం చేయడం, శ్వాసతో పాటు సంకల్పం. అనులోమం చేసేటప్పుడు మొత్తం ఈ వైశ్విక శక్తి ఏదైనా ఉందో, కరుణ ఉందో, దయ ఉందో, ఈ భగవంతుడి దయ నా మీద వర్షం లాగా పడతా ఉంది, ఆ భావంతుడు చేయండి. మీ మీద భగవంతుడి కరుణ ఉంటే, భగవంతుడి దయ ఉంటే మీకు అసాధ్యమైనది ఏం లేదు. మీరు ఎప్పుడైతే ప్రకృతితో పాటి విలీనమైపోతారో అదే అద్వైత సిద్ధాంతం. అద్వైతం అంటే జగం ఇహం సత్యం జగం మిథ్య అంటే ఏంటి? ఒక ప్రాణశక్తి మాత్రమే, అదే పర్మనెంట్ గా ఉంటుంది. మిగతావన్నీ మెటలిస్టిక్, ఈ శరీరము ఇవన్నీ మిథ్యా, టెంపరీ. సో మనం ఏం పట్టుకోవాలి? ఆ ప్రాణశక్తిని పట్టుకోవాలి. దానికి అందుకే మన ఋషిమునులు ప్రాణాయామం, ఆసనాల వల్ల మనకున్న శరీర స్ట్రక్చర్ అంతా మారిపోతుంది. ప్లస్ ప్రాణాయామం వల్ల మన ప్రాణశక్తి మన శరీరంలో గ్రహించడం వల్ల, ప్రాణాన్ని మనం విస్తారం చేయడం వల్ల ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాం. ప్రాణ ఔషధం ఇది ఒక లెవెల్. నెక్స్ట్ స్పిరిచువల్ గా మీరు ఎప్పుడు శాంతంగా, ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడైతే చేస్తూ పోతారో మీకు కొన్ని కొన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయి. పక్క పెట్టేసేయండి, తర్వాత చూద్దాం. మీరు ఏమనుకుంటే అది సిద్ధి అవుతుంది. ఎందుకంటే మీరు అనుకున్నట్టుగా మీ యొక్క శరీరంలో ప్రతి ఒక్క భాగం పనిచేస్తుంది. దాన్నే వాక్ శుద్ధి అంటారు, కార్యశుద్ధి కూడా అవుతుంది. కార్యసిద్ధి, వాక్ శుద్ధితో కార్యసిద్ధి. ప్రాణాన్ని ఎప్పుడైతే శుద్ధి చేస్తుంటారో, దేహ శుద్ధి, అంతఃశుద్ధి, బాహ్య శుద్ధి. స్నానాచరణ ద్వారా బాహ్య శుద్ధి చేస్తాం, ప్రాణాయామం ద్వారా అంతఃశుద్ధి చేస్తాం. ఎనర్జీ ఛార్జింగ్ చేస్తాం బ్యాటరీ. వీలైతే సాయంత్రం కూడా చేయండి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ రోజు 3 సార్లు చేసుకొస్తుంది. మీ శరీరం కూడా అంతే. ఎన్ని నెగిటివ్ ఉన్నాయి బయట, మీరు కూడా ఛార్జింగ్ చేయాల్సి వస్తుంది. ఈ ఛార్జింగ్ చేయడానికి ఏకమేవ సాధనం ఏంటంటే ప్రాణాయామం, యోగాసనాలు. ప్రాణాయామంలో 100% మీకు అన్ని రోగాలు దూరం అయిపోతాయి. చేస్తూ ఉండండి, వింటూ ఉండండి. విశ్రామ్. భ్రమరి ప్రాణాయామం, ఉద్గీత ప్రాణాయామం. మళ్ళీ ఒకసారి మీకు చేసే విధానం చెప్తాను. భ్రమరి ప్రాణాయామం ఏంటంటే ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేలు ఏదైతే ఉందో ఈ ఫోర్హెడ్ మీద ఉంచాలి, పండ మీద. తర్వాత కళ్ళు మెల్లగా, ఎక్కువ ప్రెస్ చేయకూడదు, ఇలా ఉంచాలి. తర్వాత లోపల చెవులు పెట్టకూడదు, వేళ్ళు పెట్టకూడదు. ఈ చిన్నది ఉంది కదా ఇక్కడ, దాని మీద పెట్టాలి. పెట్టేసి శ్వాస తీసుకోవాలి. ముక్కులో నుంచే శ్వాస తీసుకోవాలి. నోరు మూసేసి ముక్కు ద్వారా శ్వాస వదిలేటప్పుడు ఓంకారాన్ని ఉచ్చరిస్తాం. దీని తర్వాత ఉద్గీత ప్రాణాయామం. ఉద్గీత ప్రాణాయామం అంటే ఓంకారం, అది కూడా దానికి ఒక సిస్టమ్. దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు భ్రమరి ప్రాణాయామం 5 సార్లు, ఉద్గీత ప్రాణాయామం 5 సార్లు, తర్వాత ప్రణవ ధ్యానం ఒక 2-3 మినిట్స్. కళ్ళు మూసుకొని చేయండి మొత్తం ఇదంతా క్రియ.
उद्गीत प्राणायाम ओंकार दीर्घ श्वास కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాస తీసుకోండి ఇన్హేల్ డీప్లీ ఓ మౌనం అని ధ్యానం శ్వాస మీద ధ్యాస సాక్షి భావంతో త్రైస్థ భావంతో శ్వాస మీద ధ్యాస బీ విట్నెస్ టు ద బ్రీత్ జస్ట్ అబ్జర్వ్ శ్వాసతో పాటు ప్రణవనాదం కూడా ఓంకారం మీ ధ్యాస ఓంకారం మీద ప్రణవం శ్వాస మీద शरीर के साथ मन मन के साथ आत्मा आत्मा के साथ विश्वास శరీరంతో పాటు మనస్సు మనస్సుతో పాటు ఆత్మ ఆత్మ అని విశ్వాత్మ ఏ విలీనం ఏదైతే ఉందో అదే ధ్యానం అదే సమాధి ప్రాణాయామం అండ్ యోగ యొక్క మెయిన్ ఉద్దేశం పరమ ఉద్దేశం వచ్చేసి ధ్యానం సమాధి జాగ్రత్త నిదానంగా రెండు చేతులు రబ్ చేస్తూ కళ్ళు తెరచండి